పేస్ట్ పూస్తారు అన్నట్టు. వైట్ జెల్ ఉంటుంది, ఆ వైట్ జెల్తోని దీనికి అటు ఇటు అని చెప్పి ఇటు తగిలిస్తూ ఉంటారు. బాడీని ఇందులో పెట్టి అండ్ పూజ చేస్తే అయిపోతుంది. అందులో పెట్టి ఇది లాక్ చేసుకొని. హాయ్ అండి, అందరికీ నమస్తే. అండ్ మనమైతే ప్రజెంట్ ఇప్పుడు అంబులెన్స్ దగ్గర ఉన్నాం కదా. ఇప్పుడు లోపల మీకు మొన్న చెప్పినా కదా, బేబీని షిఫ్టింగ్ చిన్న పిల్లల్ని అయితేంది, పెద్దోళ్ళని అయితేంది, వెంటిలేటర్ మిషన్స్ తోని ఎట్లా పేషెంట్స్ మనం షిఫ్ట్ చేస్తాం, ఈ వెహికల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏందనేది మొత్తం అయితే చూపిస్తాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ముందు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తా. ముందటి నుంచి ఎక్కడ పండుకుంటాం, పండుకునేది ఎక్కడ, ఫ్రీజర్ బాక్స్ వెనక ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని కూడా చూపిస్తా. మొత్తం అయితే చూసేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, వెహికల్ ఇదైతే వచ్చేసి సిఆర్వి ఇంజన్. అండ్ మనకి ఇదొకటి అయితే సెంట్రల్ ఏసీ పని చేస్తుంది అన్నట్టు. ఇది ఆన్ చేసుకొని దీని కిందికి అని చెప్పి ఒక సెంట్రల్ ఏసీ అండ్ ప్లస్ ఈ ఫ్రీజర్ బాక్స్కి అయితే ఇది మనం ఇది ఎయిర్ ఎంత రావాలి, బ్లోయింగ్ అని చెప్పి సెంట్రల్ ఏసీకి మొత్తం అయితే ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి అన్నట్టు. ఫ్రీజర్ బాక్స్ కూడా నేను మీకు చూపిస్తా. మన బాడీని ఎక్కడ పెడతాం ఏంది. ఇప్పుడు బాడీ వచ్చేసి అయితే ఇది బాక్స్ అన్నట్టు. దీని కింద బాక్స్ ఉంటుంది, ఫ్రీజర్ బాక్స్. మనం బయటికి పోయిన తర్వాత ఒకసారి తాళం తీసుకొని అయితే దాన్ని అన్లాక్ చేసి కూడా చూపిస్తా ఫ్రీజర్ బాక్స్. అండ్ మనకైతే డబుల్ డ్రైవర్ పోయినప్పుడు మాత్రం ఇక్కడ పండుకుంటాడు డబుల్ డ్రైవర్ వచ్చేసి. ఇప్పుడైతే ఏసీది లాక్ అయితే తీసేసిన. ఇది ఉన్నది కదా రైట్ సైడ్లో మనకు ఇక్కడ ఈ డోర్ అనేది కొన్ని వాటికి లెఫ్ట్ సైడ్ కూడా పెట్టించుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా మ్యాక్సిమం అయితే అన్నిటికీ కొద్దిగా రైట్కి ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఫ్రీజర్ బాక్స్. అండ్ ఇదొక డోర్, సింగిల్ డోర్. అండ్ ప్లస్ ఇదొక లోపల ఇంకో డోరు, ఏసీ బయటికి రాకుండా. కొన్ని వాటికైతే దీనికి ఈ డోర్ అనేది ఈ డోర్కే ఫిక్స్ అవుతూ ఉంటుంది, ఈ డోర్కి ఫిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీస్తే రెండు ఒకటేసారి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒకటి లాగు, ఇది ఒకటి లోపలికి ఏసీ బయట రాకుండా సపరేట్ దీని దాన్ని చేసారు. అండ్ ప్లస్ ఇదైతే వచ్చేసి బయటకు వస్తుంది అన్నట్టు. ఇందులో మనం బాడీ పెడతాం అన్నట్టు. లోపల కనిపిస్తుంది కదా, ఆ లోపల కనిపించేది ఏసీ బ్లోవర్ అని చెప్పి అలా నుంచి ఏసీ వస్తూ ఉంటుంది. సైడ్లకు బాగా కూల్ అవుతూ ఉంటుంది ఆన్ చేయగానే. అండ్ ఇదైతే మనకు బాడీని ఇందులో పెట్టి అండ్ పూజ చేస్తే అయిపోతుంది. అందులో పెట్టి ఇది లాక్ చేసుకొని ఫిక్స్గా ఉంటుంది. మనం బండి అటు ఇటు తిరిగినా కూడా ఇటుకి బయటికి బాడీ అనేది అటు ఇటు అసలు ఏం కదలదు. అండ్ ఇదైతే లాక్ చేసేద్దాం. అండ్ తర్వాత వచ్చేసి వెనక మిషన్స్ కూడా చూపిస్తా. మిషన్స్ ఏమేమి మిషన్స్ ఉన్నాయి, చిన్న పిల్లలకి ఏ మిషన్స్, వెంటిలేటర్ మిషన్స్ అవి కూడా చూపిస్తాను నేను మీకు. అదే వెనకకి వెళ్దాం. ఇప్పుడు వెనక ఒకసారి అయితే చూసేద్దాం. ఇప్పుడు ఒక మనిషికి కొంతమందికి షాక్స్ ఇస్తూ ఉంటారు కదా చెస్ట్ మీద, డిఫిబ్రిలేటర్ అది కూడా ఉంటుంది ఇందులో. కొన్ని ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటేనైతే వీల్ చైర్, నడవలేని వాళ్ళు ఉంటే లోపల తీసుకుపోయి దీని మీద కూర్చోబెట్టుకొని తీసుకురావడానికి ఇది ఒక వీల్ చైర్. అండ్ ప్లస్ మనం ఈ బెడ్ మొత్తం తీసుకుపోలేం కదా, అందుకోసం అని చెప్పి ఇది ఒకటి మనం పేషెంట్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంటి సందులల్లో నుంచి ఏమైనా మెట్లు అవి ఉన్నా కూడా ఇబ్బంది కాకుండా అండ్ తీసుకొని వచ్చి ఇలా పెట్టవచ్చు. అయితే బేబీ బాక్స్ వాళ్ళకు ఏమవుతుందంటే పుట్టినప్పుడు కొంతమంది బాక్స్లో పెడతా ఉంటారు అది ఇది అని చెప్పి. ఇదైతే వచ్చేసి ఇంక్యుబేటర్. దీంట్లో పెడితే ఏమవుతుందంటే వెదర్ కంట్రోల్ చేసుకుంటా వార్మ్ చేస్తూ ఉంటుంది కొద్దిగా హీట్గా. దీంట్లో పెట్టి బేబీకి ఏ కాకుండా టెంపరేచర్ నార్మల్గా బేబీకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంచడానికి ఈ బాక్స్ మ్యాక్సిమం అయితే మన హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు ఒక 2 వెహికల్స్లోనే ఏమో చూసిన నేను. అండ్ ఈ బండిలో ఒకటి, ఇంకో బండిలో మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు, కాకపోతే నేనైతే చూడలేదు. మనకు తెలిసిన బండ్లు ఒక కొంతమంది దాంట్లో ఇద్దరు అన్నలకైతే ఉంది ఇట్లాంటి బాక్స్. చెస్ట్కు మనకు షాక్ ఇస్తారని చెప్పిన కదా, ఇది వచ్చేసి ఇదే డిఫిబ్రిలేటర్. ఇది చూసి ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి అయితే డిఫిబ్రిలేటర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ డిఫిబ్రిలేటర్ వచ్చేసి షాక్ ఇస్తూ ఉంటారు కదా, చూస్తారు కదా ఇక్కడ మధ్యలో పేస్ట్ పెట్టి ఇట్లా రుద్ది ఇట్లా చెస్ట్ దగ్గర అట్లా షాక్ ఇస్తూ ఉంటారు కదా. హార్ట్ పేషెంట్స్ కానీ లేకపోతే పేషెంట్ని షిఫ్ట్ చేస్తుంటే అన్కాన్షియస్లోకి పోయి అండ్ ప్లస్ అనుకోకుండా స్పృహ కోల్పోయినప్పుడు కానీ కొన్ని విషయాలలో అయితే వాడుతూ ఉంటారు. ఇవి మ్యాక్సిమం మనం పేషెంట్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు అయితే టెక్నీషియన్స్ వీళ్ళు హాస్పిటల్స్లో హై టెక్నాలజీ కొద్దిగా డాక్టర్ టైప్లో చేసిన వాళ్ళు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మేము తీసుకుపోతూ ఉంటాం. వాళ్ళకు తెలుస్తుంది ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, ఏది ఏంది అనేది మాత్రం. అండ్ మీకైతే ఫస్ట్ పెద్ద మిషన్స్ చూపిస్తున్నా. అండ్ తర్వాత మిగతాయి కూడా ఎట్లా యూజ్ అవుతాయి అనేది కూడా చూపిస్తా. ఇవి అయితే డిఫిబ్రిలేటర్, ఈ చెస్ట్ మనకు షాక్ ఇవ్వడానికి అన్నట్టు. అండ్ ఇది ఎక్కడెక్కడ పెడదాం మళ్ళా. ఇవి వచ్చేసి అయితే సిరంజ్ పంప్స్, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కు బాగా ఎప్పటికప్పుడు ఇందులో సిరంజ్ పెట్టి, ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఇందులో ఫిక్స్ చేస్తారు అన్నట్టు. ఇందులో ఫిక్స్ చేసి
ఇది ఇది గిట్టుంది. ఇక ఇది ఇందులో పెట్టి అండ్ ఇది ఇట్లా జరుపుకొని అడ్జస్ట్ అయ్యి ఇందులో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా లాక్ చేస్తారు. ఇక ఈ లాక్ చేస్తే ఏమైందంటే దీంట్లో ఫిక్స్ చేస్తారు అన్నట్టు. ఆన్ చేసి చూపిస్తాం మీకు ఈ మిషన్స్ కూడా. స్విచ్ ఆడనే ఉందా అని ఇంక ఇప్పుడు ఆన్ అయింది కదా. అండ్ ఏదన్నా ఆన్ అయింది కదా, ఆన్ అయింది కదా. ఇగో ఇంజెక్షన్ ఆల్రెడీగో పుష్ చేస్తుందని చెప్తుంది. మనం ఇంజెక్షన్ ఇక్కడ పెట్టినాం. అయితే ఇందులో ఏమైందంటే ఇప్పుడు ఇందులో ఏం లేదు. దీంట్లో కొద్దిగా ఏమేమి మెడిసిన్స్ కావాలి, ఏమేమి అవసరం అనేటి కొన్ని మెడిసిన్స్ ఆల్రెడీ రాసి ఉంటాయి. అవి తెచ్చుకొని ఏం చేస్తారంటే అన్కాన్షియస్ ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్క డ్రాప్ లెక్క పోవాలన్నట్టు. ఆ డ్రాపు మనకు టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ అంత తక్కువ వాళ్ళు ప్రెస్ చేయలేరు అన్నట్టు. అదే ఈ మిషన్స్ అయితే ఏం చేస్తాయంటే ఓ 10 మినిట్స్కి మనల్ని సెట్ చేస్తారు అన్నట్టు. 10 మినిట్స్కి ఒక డ్రాప్ వెళ్ళాలి, మనిషికి ఇంజెక్ట్ చేయాలని చెప్పి ఇందులో టైం సెట్ చేసుకుంటారు అన్నట్టు. ఇందులో టైం సెట్ చేసుకొని ఇక్కడ సిరంజ్ పెడితే స్లోగా 10 మినిట్స్కి డ్రాప్, 10 మినిట్స్కి డ్రాప్, 10 మినిట్స్కి డ్రాప్ లెక్క పంపిస్తూ ఉంటుంది. అండ్ సిరంజ్ పంపులు అయితే వాటి కోసం యూజ్ చేస్తారు. అండ్ దీన్ని అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకు ఏం పని లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇదైతే ఇలా యూజ్ అయిపోతుంది. అండ్ ఇదైతే తీసేసి మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. ఈ విధంగానైతే ఈ పని చేస్తాయి ఈ సిరంజ్ పంపులు. మరి అన్న ఈ మూడు ఎందుకని అనుకుంటా, ఇది సిరంజ్ పంపే, ఈ మూడు కూడా అయ్యే మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కువ తక్కువ ఒకటే వాడతారు. అండ్ తర్వాత అంతకంటే ఇంకెక్కువ అనుకుంటే మాత్రం 2 వాడతారు. అంతకంటే ఎక్కువ వాడరు. బై మిస్టేక్లో మనకు ఈ రెండిట్లే కొద్దిగా ప్రాబ్లం అయిందనుకున్న కొన్నిసార్లు వర్క్ చేయకపోయినా కూడా మనకు 3 ఖచ్చితంగా ఉండాలి మన బండిలో. మనకు వచ్చిన పేషెంట్ సేఫ్టీగా మనం షిఫ్ట్ చేయాలి అని, మనకు సర్వీస్కి బాగుండాలి, మన సర్వీస్ అంటే ఇట్లా ఉంటుందని చూపించుకోవడం కోసం మనోళ్ళు హై టెక్నాలజీగా బాగా వాడతారు. గిట్ట కూడా ఈ పేషెంట్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అంత బాగా యూజ్ చేస్తారు అన్నట్టు. చూపించిన కదా. అండ్ ఇది ఆన్ చేసి మనకు దీని ఆపరేటింగ్ కూడా కొద్దిగా ఏం లేదు, ఇలా కొద్దిగా ఎంత షాక్ ఇవ్వాలి ఏందనేది సెట్ చేస్తారు ఇలా. అండ్ ప్లస్ నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే వెంటిలేటర్ మిషన్. కొన్ని వెంటిలేటర్ మిషన్స్ ఎట్లుంటాయి అంటే సేమ్ ప్లేటు ఇట్లా డబ్బా షేప్లో ఉంటాయి. కానీ కొత్తగా వచ్చిన వెంటిలేటర్ మిషన్స్ ఫిలిప్స్ కంపెనీ అండ్ బ్రాండ్ ఇది. దీన్ని కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఆన్ అయింది వెంటిలేటర్. పేషెంట్కు టోటల్ వాల్యూమ్, ప్రెషర్ అలా మొత్తం చూపిస్తుంది. బ్రీత్ రేట్ ఎంత ఉంది పేషెంట్కు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒక పేషెంట్కి ఎంత బ్రీత్ రేట్ ఉంటుంది ఏంది అనేది మొత్తం ఇందులో చూపిస్తుంది. మిషనే చూసుకుంటుంది మొత్తం. ఒక పేషెంట్కు ఎంత ఆక్సిజన్ పంపించాలి ఏందనేది మొత్తం. పవర్ ఆఫ్ అయిపోయింది. ఏమవుతుందంటే పేషెంట్ అనే కొంతమంది అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఇందులో నుంచి మౌత్లో నుంచి పైప్ వేస్తూ ఉంటారు. ఆక్సిజన్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పైప్ వేస్తారు అన్నట్టు. ఆ పైప్ వేసినప్పుడు వాళ్ళు సొంతంగా ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి వెంటిలేటర్ మిషన్స్ లోపలికి పైప్ ఇంక్యుబేట్ చేసి ఇట్లాంటి పైప్కు కనెక్ట్ ఇస్తే ఏమైందంటే పేషెంట్ ఎంత ఆక్సిజన్ కావాలో అంతే పంపిస్తుంది మోతాదుగా. ఎక్కువ ప్రెషర్ కావాలన్నప్పుడు ఎక్కువ ప్రెషర్, తక్కువ కావాలన్నప్పుడు తక్కువ పంపిస్తూ ఉంటుంది. ఇది ఇన్వర్టరు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఆక్సిజన్. దీన్ని మనం ఆన్ చేసుకుంటే ఆక్సిజన్ వస్తుంది. ఏంది అనేది ఆల్రెడీ వస్తూనే ఉంది. వస్తుంది కదా సౌండ్ అయితే వస్తుంది. ఇగో ఇది ఆక్సిజన్ అన్నట్టు. ఇక్కడ మనకు ఆల్రెడీ 6 ప్రెషర్ నడుస్తుంది. ఇక ఇప్పుడు 8 ప్రెషరు. మనం సిలిండర్స్ యాడ్ ఉన్నాయి కూడా నేను మీకు చూపిస్తా. అండ్ ప్లస్ ఇది అయితే డైరెక్ట్ ఇది మాత్రం వెంటిలేటర్ మిషన్కి అయితే కాంటాక్ట్ ఉంది ఒకటి. అండ్ నార్మల్ పేషెంట్ వచ్చినప్పుడు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు. ఇక దీన్ని ఊకే ఊడబీకడం పెట్టడం అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ ఫిక్స్ చేయించిండు అన్న అయితే. ఇంక్యుబేటరు, ఇదైతే వెంటిలేటరు, అండ్ ఇదైతే మానిటరు. ఈ మానిటర్ ఏంటంటే నేను మీకు ఇది కూడా ఆన్ చేసి చూపిస్తా. పేషెంట్ మానిటర్ ఇది ఏం చేస్తా. ఇక ఇప్పుడు చూసారు కదా, మానిటర్ అయితే ఆన్ చేసినాం. ఇక్కడ బీపీ ఎంత ఉంది, హార్ట్ ఎంత కొట్టుకుంటుంది, ఆ పల్స్ రేట్ ఎంత ఉంది ఏంది అనేది మొత్తం అన్నీ చూపిస్తుంది. ఆక్సిజన్ రేట్ ఎంత ఉంది, మనిషి బ్రీతింగ్ ఎట్లుంది, హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది, ఈసీజీ అన్నీ చూపిస్తుంది ఇలా. ఇక ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇది దాని వైర్లు అన్నట్టు. ఈ బీపీ ఎంత ఉంది అనేది చేతికి పెడతారు. ఇది అయితే ఇట్లా చుట్టు తిప్పి చేతికి పెడితే మనిషి బీపీ ఎంత ఉంది అనేది ఇది చూపిస్తుంది. అండ్ ప్లస్ ఇవి ఇవి కూడా మనిషికి ఆడ పెడితే ఏమైందంటే పల్స్ రేట్ చూపిస్తూ ఉంటాయి. ఆక్సిజన్ రేట్స్ అన్నీ చూపించడానికి
ఈ ఒక 4, 5 ఉంటాయి. ఇక ఆడొకటి పెడితే నిమ్మలంగా దీనికో పేస్ట్ పూస్తారు అన్నట్టు. వైట్ జెల్ ఉంటది. ఆ వైట్ జెల్‌తోని దీనికి అటు ఇటు అని చెప్పి ఇటు తగిలిస్తా ఉంటారు. మాక్సిమం మీరు చాలామంది తెలిసే ఉంటది. కానీ ఇగ చూపిద్దామంటే మనం పేషెంట్‌ని చూపిద్దామంటే ఆ టైంలో ఎమర్జెన్సీ ఉండే టైంలో మనం వీడియో తీయలేం, పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటది కాబట్టి టకా షిఫ్ట్ చేసుకోవడం అండ్ ప్లస్ పోవడం రన్నింగ్‌లో మనం ఆ ఫోన్ పట్టుకొని అదంతా చేసే టైం ఉండదు కాబట్టి మనం అట్లాంటి రిస్క్‌లయితే తీసుకోము. అండ్ ఇదొచ్చేసి అయితే ఇంక్యుబేటర్ అండ్ ఇదైతే వెంటిలేటరు, ఇదైతే మానిటరు ఇవన్నీ చూపించిన కదా! అండ్ ఇదొచ్చేసి డిఫిబ్రిలేటరు అండ్ ఇదైతే షాక్ ఇయ్యడానికి అండ్ ప్లస్ మొత్తానికైతే ఇవి. ఇదొచ్చేసి అయితే సిరంజ్ పంప్స్ అండ్ ఇదొచ్చేసి అయితే సెక్షన్ మిషను. అండ్ ఇది మనకు నోట్లోకి ఇంక్యుబేట్ చేస్తారు కదా! పైపు ఆక్సిజన్ తీసుకోలేని టైంలో. అప్పుడు ఇదేం చేస్తదంటే మధ్యలో ఏమన్నా సలవే గాని, ఇంకేదన్నా ఉన్నా గూడా మొత్తం బయటికి గుంజేస్తదన్నట్టు ఆ పైపుల నుంచి. ఇది అండ్ ఇదొచ్చేసి అయితే ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ లేనిది ఇవి గూడా మిషన్స్ పనిజేయవు. ఇన్వర్టర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇగ కరెంట్ మొత్తం సర్క్యులేట్ అయ్యి అండ్ ఈ మిషన్స్ గాని, ఇవి గాని అన్నీ గూడా వెంటిలేటర్ కానించి ప్రతి ఒక్క ఆక్సిజన్ ఒకటే డైరెక్ట్ వస్తా ఉంటది. అండ్ మిగతా ఈ మిషన్స్ మొత్తం అయితే ఖచ్చితంగా ఇన్వర్టర్ మీదనే పనిచేస్తాయి. అండ్ ప్లస్ మీకైతే ఆక్సిజన్ సిలిండర్స్ గూడా చూపిస్తా. అండ్ మన బండొచ్చేసి అయితే ఇట్లా ఎనక పేషెంట్‌ని చేసినప్పుడు మన మిషన్స్ అయితే ఇవి. అండ్ నేనైతే ఒక్కసారి గూడా పేషెంట్‌ను తీసుకుపోయేటప్పుడు వీడియో చేద్దామన్నా గూడా ఆ ఎమర్జెన్సీ‌లా తీయలేని పరిస్థితి. అండ్ ప్లస్ మనకు ఎమర్జెన్సీ‌లో గట్లనే ఏమన్నా మెడిసిన్స్ కావాలన్నా గూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ ట్రా ట్రాక్స్ అన్నట్టు. చూస్తున్నారు గదా! ఇంగో ఇవన్నీ అప్పటికప్పుడు యూజ్ జేసి ఇగో ఇట్లా పేషెంట్‌కి ఏమేమి అవసరం ఏందనేటివి ఇవి ఇందులో ఉంటాయి. కొద్దిగా ఒక్కోసారి ఎమర్జెన్సీ‌లా తీసి వాటిని ఇంజెక్షన్ చేసినాక మొత్తం ఇళ్ళనే ఏస్తా ఉంటారు. అయిపోయినాయి. కొత్తయైతే తెచ్చి పెడతారిగ. అండ్ నెక్స్ట్ సిలిండర్స్ అయితే చూపిస్తా కదా! ఇగో దీని కింద అయితే ఒకటుంటది సిలిండర్ మనకి. ఇదొక్కటే ఉన్నది. దీనికి వేరే వేరే బండ్లకు 2 కూడా ఫిట్ చేపించుకోవచ్చు. కానీ మన దానికైతే ప్రెజెంటు ఒకటే యూజ్ చేస్తున్నాం. మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కదానితోటి కూడా ఇక్కడనే ఆన్ చేసుకొని పానతోటి ఆన్ చేసుకుంటే మొత్తం అక్కడికైతే వెళ్ళిపోతది. ఫ్రీజర్‌కు డెడ్ బాడీని షిఫ్ట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ప్లస్ పేషెంట్‌ని షిఫ్ట్ చేసుకోవడానికి ఉంది. పేషెంటు బాడీ మొత్తం ఒకటేసారి మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా అనుకూలంగా ఎప్పటికప్పుడు మన అంబులెన్స్‌లో షిఫ్ట్ చేయొచ్చు. నేను ముందు చూపించిన కదా! రైట్ సైడ్‌లో మనకైతే ఫ్రీజర్ బాక్సు, అందులో అయితే ఫ్రీజర్, ఏసీ మొత్తం వస్తది. మొత్తం చూపించిన అండ్ ఇందులో కూడా సెంట్రల్ ఏసీ అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడ మొత్తం స్ట్రెయిట్‌గా ఇక్కడున్నది మొత్తం సెంట్రల్ ఏసీ అన్నట్టు. నేను ముందు చూపించిన కీస్ అనేటివి మనం ఆన్ చేస్తే ఏమైతదంటే ఇక్కడ సెంట్రల్ ఏసీ అయితే వస్తది. అండ్ మనం ఎంతంటే అంత పెంచుకోవచ్చు. ఎంతంటే అంత తక్కువ చేసుకోవచ్చు. ముందే మొత్తం కంట్రోల్స్ అనేటివి మొత్తం ఉంటాయి. అండ్ మనకి ఇక్కడి నుంచి వాళ్ళు పిలిచినా మనకు వినపడాలంటే ఇక్కడైతే అద్దం ఉంటది మనకు. అండ్ అద్దం నుంచి అయితే పిలుస్తారు. బాగుంటది. లైట్స్ కూడా నైట్ టైమ్ అయితే ఇంకొద్దిగా లైట్స్ బాగా అవుపడేది. అండ్ ఇంతవరకైతే ఓకే. మన బండిలో అయితే కంఫర్టబుల్‌గా ఒక పేషెంట్‌ని అయితే ఎక్సలెంట్‌గా మనం అయితే షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఏ విధంగా అంటే ఆ విధంగా నార్మల్ పేషెంట్‌ని చేయొచ్చు. నార్మల్ పేషెంట్, లో పేషెంట్ కానించి మొదలుపెడితే హై రిస్కీ పేషెంట్ దాకా కూడా మనం షిఫ్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఒక హాస్పిటల్‌ల ఒక ఐసీయూలో ఏమేమి వస్తువులైతే ఉంటాయో ప్రతి ఒక్క వస్తువు కూడా మన బండిలో ఉంటది. ఐసీయూలో మనకు షాక్ ఇచ్చేదాని కానించి మొదలుపెడితే వెంటిలేటర్ మిషన్ కానించి మొదలుపెడితే మానిటరు ఇంకా ప్రతి ఒక్క హాస్పిటల్‌లో ఒక ఐసీయూలో ఏమేమి ఉంటదో ప్రతి ఒక్కటి కూడా మన బండిలో ఉంది. అండ్ ఇదొక మినీ హాస్పిటల్ అనే చెప్పొచ్చు. దీంట్లో ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. డాక్టర్స్ వాళ్ళందరూ మనోళ్ళు ఒక డాక్టర్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి వాటర్ వస్తాయి. ముందు అక్కడ వాష్ చేసుకోవడానికి అన్నీ కూడా ఉంటాయి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్. మన వీడియోనైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.